హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జర్మనీలో స్కాలర్షిప్స్ ఎలా అప్లై చేయాలి అండ్ దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్పుకుందాం. జర్మనీలో స్కాలర్షిప్స్ యాజ్ ఎ ఇంటర్నేషనల్ స్టూడెంట్ రావడం ఈజీయా? ఐ ఫీల్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ సిజిపిఏ దెన్ ఇట్స్ ఈజీ బికాజ్ ఐ గాట్ వన్. కాబట్టి నేను ఎలా అప్లై చేశాను అండ్ దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా నేను చెప్పాలనుకుంటున్నాను. ముందుగా స్కాలర్షిప్స్ అనేవి డెడ్ లైన్ లోపల ఖచ్చితంగా అప్లై చేయాలి. అలాంగ్ విత్ దాట్ వి నీడ్ గుడ్ మోటివేషన్ లెటర్, దాంతోపాటు సివి. ఈ రెండు అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్. అండ్ నాకొచ్చింది అయితే నేనుండే సిటీ వాళ్ళు నాకు ఇచ్చిన స్కాలర్షిప్. ఐ గెట్ అరౌండ్ 1800 యూరోస్ అ ఇయర్. సో 150 యూరోస్ అ మంత్. నేను ఇది అప్లై చేసినప్పుడు వస్తుందా రాదా, ఐ థింక్ రాదు అని అప్లై చేశాను. బట్ ఐ గాట్ ఇట్. కాబట్టి ఐ ఆల్వేస్ ఫీల్ వీ హ్యావ్ టు స్టే పాజిటివ్. దాంతోపాటు వి నీడ్ గుడ్ మోటివేషన్ లెటర్ అన్నాను కదా, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో ఫస్ట్ నేను చెప్తాను. ఒక ఎక్స్పీరియన్స్ లేకపోతే గుడ్ రీసెర్చ్ పేపర్స్, గుడ్ సిజిపిఏ. మీరు కానీ మాస్టర్స్కి వస్తుండుంటే ఇండియాలో ఏదైతే బ్యాచిలర్స్ చేస్తారో అది మీరు జర్మన్ గ్రేడింగ్లో ఖచ్చితంగా కన్వర్ట్ చేయాలి. ఐ ఫీల్ మీకు 1.7 లోపల ఉంటే యూ హ్యావ్ వెరీ గుడ్ ఛాన్సెస్ టు గెట్ అ స్కాలర్షిప్ హియర్. దాంతోపాటు మీకు రీసెర్చ్ పేపర్స్‌తో పాటు, సిజిపిఏతో పాటు, వర్క్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు అతి పెద్ద థింగ్ యూ షుడ్ ఇంక్లూడ్, అండ్ ఇట్ ఈస్ ఎ సీక్రెట్ టు దాట్ యూ హ్యావ్ టు మెన్షన్ దాట్ నాకు ఫైనాన్షియల్లీ సపోర్ట్ కావాలి అని చెప్పి. మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అది మిస్ చేస్తారు. బట్ మీరు ఖచ్చితంగా అది ఇంక్లూడ్ చేస్తే వాళ్ళు కన్సిడర్ 0.1% అన్నా చేయొచ్చు. అఫ్‌కోర్స్ మీ సీజీపీ అనేది, మీ యొక్క పోర్ట్‌ఫోలియో అనేది బావుండాలి. అలాంగ్ విత్ దట్ యూ ఆల్సో నీడ్ టు మెన్షన్ యువర్ సిట్యుయేషన్. అండ్ అలాంగ్ విత్ దాట్ సీవీ అనేది మీరు జర్మన్ సీవీ ప్రకారంగా చేయాలి. అండ్ దాంతోపాటు మీరు అప్లికేషన్ ఫిల్ చేసి ఆన్ టైం మీరు కానీ అప్లై చేస్తే మీకు ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ ఐవ్ ట్రైడ్ అండ్ నాకైతే వచ్చింది కాబట్టి ఐ హోప్ మీకు కూడా రావచ్చు. దట్ మనకి ఇక్కడ చాలా రకాలైన స్కాలర్షిప్స్ ఉన్నాయి. లైక్ మీరు ఏదైతే సిటీలో ఉంటారో ఆ స్కాలర్షిప్. యూ ఆల్సో హ్యావ్ డాయిచ్‌లాండ్ స్టైపెండియం, అది చాలా ఫేమస్ స్కాలర్షిప్ అమాంగ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. దానితో పాటు వీ హ్యావ్ డాట్ స్కాలర్షిప్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసే ఉండుద్ది. ఇవన్నీ ఖచ్చితంగా అప్లై చేయండి. వి క్యాన్ గెట్ ఎనీ ఆఫ్ ది స్కాలర్షిప్. సో ఐ హోప్ యూ గైస్ గెట్ గుడ్ స్కాలర్షిప్స్. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కొంచెమైనా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ గైస్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. బాయ్.